హలో గాయ్స్, ఇప్పుడే మోహన్ లాల్ గారు నటించిన L2 ఎంపరర్ మూవీ చూడడం జరిగింది. మూవీ చూశాక నాకు లూసిఫర్ మూవీ అంటే చాలా ఇష్టం. ఆ మూవీలో ఇంట్రడక్షన్ సీన్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లే అదిరిపోతుంది. ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే అంతగా నచ్చలేదు బ్రో. ఆ మూవీకి మూవీ సీక్వెల్ అనవచ్చు అండ్ సమ్ పార్ట్ 1 ప్రీ ఈక్వెల్ అని కూడా అనవచ్చు. ఎందుకు ఫోర్స్డ్ ఎగ్జిక్యూషన్ అనిపించింది. ఏమాత్రం ఇంట్రెస్టింగ్ లేని సీన్స్ కి స్లో నరేషన్ ఏంటో, డల్ స్క్రీన్ ప్లే, ఓవర్ బిల్డప్ ఖురేషీ అబ్రహం స్లో మోషన్ షాట్స్, ఓన్లీ హీరోకే అనుకుంటే ప్రతి ఒక్కరికి స్లో మోషన్ షాట్స్ థియేటర్ లో చాలా చిరాకు తెప్పించింది. ఇక ఫైట్స్ విషయానికి వస్తే 2 మచ్ లెంతీ ఫైట్స్. ఇక కథలోకి వెళ్తే జతిన్ రామ్దాస్ సీఎం చేశాక స్టీఫెన్ ఎక్కడికి వెళ్తాడు, ఆ తర్వాత జతిన్ రామ్దాస్ ఏం చేశాడు, అసలు ఖురేషియన్ అబ్రహం ఎవరు, సయ్యద్ మహమ్మద్ స్టోరీ ఏంటి అనేదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేశాక 20 నిమిషాలు భలే ఉంది అనిపించింది. ఆ తర్వాత సినిమా రెగ్యులర్ ఫార్మాట్ లోకి మారిపోయింది. పరుగు పెట్టాల్సిన సినిమా కాస్త చతికిలడిపోయింది. సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే సినిమా నిర్మాణ విలువలు రుచిగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ బాగా ఆకట్టుకున్నాయి. బీజిఎం బాగుంది. కొన్ని సీన్స్ కి బీజిఎం హైలైట్ గా నిలిచింది. హీరో మోహన్ లాల్ గారి యాక్టింగ్ బాగుంది.